వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కరెంట్ అఫైర్స్ విత్ శైలజ. ఈ వీడియోలో మనం 22 ఫిబ్రవరి అండ్ 23 ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ చూసుకుందాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి సరిహద్దు బలగాల మధ్య ఒక ఒప్పందం అయితే జరిగిందంట. ఒక హాట్ లైన్, సరిహద్దు బలగాల మధ్య హాట్ లైన్ అంట. ఏ కంట్రీయో చూసుకుందాం. హాట్ లైన్ ఏ రెండు కంట్రీస్కి మధ్యలో అంటే ఇండియా అండ్ బంగ్లాదేశ్. ఈ రెండు కంట్రీస్ తన సరిహద్దు భద్రతా బలగాల డిప్యూటీ కమాండర్ స్థాయిలో సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునేందుకు అంగీకారం కుదుర్చుకున్నాయంట. సరిహద్దు భద్రతా బలగాల మధ్య కమాండర్ స్థాయిలో, డిప్యూటీ కమాండర్ స్థాయిలో సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు అంగీకారం కుదుర్చుకున్నాయంట. సరిహద్దు బలగాల మధ్య ఒక హాట్ లైన్ అయితే తీసుకురావడం జరిగింది. ఏ రెండు కంట్రీస్ అంటే ఇండియా అండ్ బంగ్లాదేశ్. సరిహద్దు బలగాల మధ్య డిప్యూటీ కమాండర్ స్థాయిలో సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునేందుకైతే ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఎప్పుడు అంటే రీసెంట్గా డైరెక్టర్ జనరల్ స్థాయి సమావేశాలు అయితే జరగడం జరిగింది ఇండియా అండ్ బంగ్లాదేశ్కి. దాంట్లో భాగంగా ఈ డెసిషన్ని తీసుకున్నారంట. రీసెంట్గా డైరెక్టర్ జనరల్ స్థాయి సమావేశాలు అయితే జరిగాయి. అక్కడ ఈ అంగీకారం కుదుర్చుకున్నారంట. అయితే కంచె లేని ప్రాంతాల్లో కూడా కంచె వేయడానికి అయితే డిసైడ్ అయ్యారంట. టోటల్ రెండు కంట్రీస్కి కలిపి 99 ప్రాంతాలను సెలెక్ట్ చేశారంట. కంచె వేస్తున్నారంట. కంచె వేయడానికి డిసైడ్ అయ్యారు. ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హాట్ లైన్ ఏ రెండు కంట్రీస్ మధ్యలో అంటే ఇండియా అండ్ బంగ్లాదేశ్. దేనికోసం మీరు డిసిషన్ తీసుకున్నారంటే సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునేందుకు అండ్ కంచె లేని ప్రాంతాలకు కూడా కంచె వేయడానికి డిసైడ్ అయ్యారు. ఇది ఎప్పుడు డిసైడ్ అయ్యారంటే డైరెక్టర్ జనరల్ స్థాయి సమావేశం రీసెంట్గా జరిగిందని మన ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఆ డైరెక్టర్ జనరల్ స్థాయి సమావేశంలో దీని గురించి అయితే డిస్కస్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ న్యూస్ ఇస్ చైనాలో మరో కొత్త వైరస్ అయితే పుట్టిందంట. అది కోవిడ్ వైరస్కి సంబంధించింది ఏంటంట. అదేంటో చూసుకుందాం. రీసెంట్గా మనకి ఇండియాలో GBS గెలియన్ బ్యారీ సిండ్రోమ్ వచ్చిన విషయం కూడా తెలిసిందే. ఇప్పుడు చైనాలో కొత్త వైరస్ COVID-19 రిలేటెడ్ ఆ ఫ్యామిలీకి చెందిందేనంట. దాని నేమ్ వచ్చేసి HKU5CoV2. ఇది కూడా గబ్బిలాల్లోనే ఫైండ్ చేశారంట. మనకు COVID-19 కరోనా వైరస్ కూడా గబ్బిలాల్లోనే ఫైండ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఇది కూడా గబ్బిలాల్లోనే ఫైండ్ చేశారట. అయితే ఇది గబ్బిలాల నుంచి మనిషికి కూడా సోకే ప్రమాదం ఉందని చెప్పేసి అంటున్నారంట. HKU5CoV2. కాకపోతే ఇది కరోనా వైరస్ అంత ప్రభావం దీనికి ఉండదు, అంత సామర్థ్యం దీనికి ఉండదు అని చెప్పేసి అంటున్నారు. గబ్బిలాల్లో గుర్తించారు, మనుషులకు కూడా సోకవచ్చు. COVID-19కు కారణమైన SARS-CoV-2 కంటే దీని ప్రభావం తక్కువగానే ఉంటుందంట. SARS-CoV-2 COVID-19 కారణమైన SARS-CoV-2 వైరస్.
కంటే దీని సామర్థ్యం తక్కువగానే ఉంటుందంట. HKU5 కోడ్ దీని సామర్థ్యం తక్కువగానే ఉంటుందంట. దేంతో కంపేర్ చేస్తే COVID-19తో కంపేర్ చేస్తే. ఇది ఎక్కడ ఫైండ్ చేశారంటే గబ్బిలాలో ఫైండ్ చేయడం జరిగింది. కాకపోతే గబ్బిలాల నుంచి మనుషులకు కూడా సోకే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి నిపుణులు అంటున్నారు. ఏ కంట్రీలో వచ్చింది HKU5 వైరస్? ఏ కంట్రీలో వచ్చిందంటే చైనాలో వచ్చింది. దేంట్లో ఫైండ్ చేశారంటే గబ్బిలాలో ఫైండ్ చేయడం జరిగింది. నెక్స్ట్ న్యూస్ ఇస్ డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ అసోసియేషన్ కాన్క్లేవ్, DNPA. డిజిటల్ న్యూస్ అసోసియేషన్, డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ అసోసియేషన్ కాన్క్లేవ్. ఎక్కడ జరిగిందంటే రీసెంట్గా న్యూఢిల్లీలో జరగడం జరిగింది. న్యూఢిల్లీ. ఎన్నో ఎడిషన్ అంటే 3rd ఎడిషన్. ఈ కాన్క్లేవ్ వచ్చేసి 3rd ఎడిషన్ అంట. డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ అసోసియేషన్ కాన్క్లేవ్ ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీలో జరిగిందంట. ఎన్నో ఎడిషన్ అంటే 3rd ఎడిషన్. ఈ 3rd ఎడిషన్ థీమ్ ఏంటో చూసుకుందాం. థీమ్ మీడియా ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ద ఏజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మీడియా ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ది ఏజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, AI. అయితే ఈ కాన్క్లేవ్లో దేని గురించి డిస్కస్ చేసుకున్నారంటే డిజిటల్ న్యూస్ మీడియా ఫ్యూచర్ గురించి, న్యూ ఆపర్చునిటీస్, న్యూ ఛాలెంజెస్ విత్ AI వచ్చిన తర్వాత వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తారు, అండ్ డిజిటల్ న్యూస్ మీడియా ఫ్యూచర్ ఏ విధంగా ఉండబోతుంది, అండ్ కొత్త ఆపర్చునిటీస్ ఏ విధంగా రాబోతున్నాయని చెప్పేసి మీడియా రంగానికి సంబంధించి ఈ DNPA కాన్క్లేవ్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇది ఎన్నో ఎడిషన్ అంటే 3rd ఎడిషన్. 2025 థీమ్ వచ్చేసి మీడియా ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ద ఏజ్ ఆఫ్ AI. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మీడియాలో ఎలాంటి చేంజెస్ జరిగాయి అనేది డిస్కస్ చేసుకుంటారంట. అండ్ DNPలో ఏ న్యూస్ ఛానల్స్ భాగం అంటే ఈనాడు, న్యూస్ 18, ఇండియా టుడే. ఇది జస్ట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇండియన్ ఎక్స్ప్రెస్, టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందుస్థాన్ టైమ్స్, ABP ఎక్సెట్రా. ఇవి కొన్ని ఈ DNPలో పార్ట్ ఆఫ్ DNP అనమాట. ఈ మీడియా రంగానికి చెందిన ఈనాడు, న్యూస్ 18, ఇండియా టుడే, ఇండియన్ ఎక్స్ప్రెస్, టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందుస్థాన్ టైమ్స్, ABP ఇట్లాంటివి అన్నీ కూడా ఈ DNPలో భాగం అంట. ఈ DNP ఇప్పుడు ఎందుకు న్యూస్లోకి రావడం జరిగిందంటే దాని 3rd ఎడిషన్ కాన్క్లేవ్ అనేది రీసెంట్గా న్యూఢిల్లీలో జరిగింది. ఈ ఇయర్ థీమ్ వచ్చేసి మీడియా ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ద ఏజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఏ విధంగా మీడియా రంగం ఏ విధంగా చేంజ్ అవ్వబోతుంది, తను ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేయబోతుంది, అంటే ఫ్యూచర్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయి అని చెప్పేసి డిస్కస్ చేసుకున్నారంట. నెక్స్ట్ న్యూస్ ఇస్ వాల్కనో ఎరప్షన్. రీసెంట్గా మనకి ఇండోనేషియాలో చాలా వాల్కనోస్ ఎరప్షన్ అంటే మౌంటైన్స్ బద్దలవుతూ, అగ్నిపర్వతాలు బద్దలవుతూ న్యూస్లోకి రావడం జరిగింది. రీసెంట్గా మళ్ళీ ఇండోనేషియాకి చెందిన మౌంట్ డుకానో వాల్కనో ఎరప్షన్. మౌంట్ డుకానో ఏ కంట్రీకి చెందిందంట? ఇండోనేషియా. బద్దలవుతూ వార్తల్లోకి రావడం అయితే జరిగింది. ఏ ద్వీపం, ఏ ఐలాండ్కి చెందిందంటే హల్మోనా ద్వీపం.
అయితే ప్రతిసారి మనము వాల్కనోస్ ఎరప్షన్ మోస్ట్లీగా ఇండోనేషియాలోనే చూసుకోవడం జరుగుతుంది. ఎందుకు ఇండోనేషియాలో చూసుకుందామంటే ఈ ఇండోనేషియా అనేది సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీ మేడప్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ ఐలాండ్స్. చుట్టూ ఐలాండ్సే ఉంటాయంట, చుట్టూ కాదు, దాని ప్లేస్ ఇండోనేషియా కంట్రీ ఈజ్ ఫుల్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ ఐలాండ్స్ అంట. ఐలాండ్స్, ఇక్కడ ఐలాండ్స్ ఎక్కువగా ఉండడం జరుగుతుంది, అందుకే ఇక్కడ వాల్కనోస్ ఎరప్షన్స్ కూడా బాగా ఎక్కువగా జరుగుతాయి. ఏ ద్వీపంలో అంటే హల్మోనా ఐలాండ్. ఏ కంట్రీ అంటే ఇండోనేషియా. వాల్కనోస్ నేమ్ వచ్చేసి మౌంట్ డుకానో. నెక్స్ట్ న్యూస్ ఈస్ జీబీబీసీ. గ్రేట్ బ్యాక్యార్డ్ బర్డ్ కౌంట్. జీబీబీసీ. గ్రేట్ బ్యాక్యార్డ్ బర్డ్ కౌంట్. ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరిలో 4 days అనేది దీన్ని నిర్వహిస్తారు. 4 days దీన్ని నిర్వహిస్తారు. అయితే ఈ ఇయర్ ఇండియాలో టాప్గా వచ్చేసి మన వెస్ట్ బెంగాల్ ఉందంట. భారతదేశంలో బర్డ్ కౌంట్ వెస్ట్ బెంగాల్ అగ్రస్థానంలో ఉందట ఇండియాలో. టోటల్ మన ఇండియా వైజ్ చూసుకుంటే వెస్ట్ బెంగాల్ ఎన్ని రకాల బర్డ్స్ కౌంట్స్ చేశారంటే 543 వెరైటీస్ నమోదు చేసింది. టోటల్గా నమోదు చేసిన బర్డ్స్ ఎన్నంటే 1068 పక్షి జాతులు. 1068 పక్షి జాతుల్లో ఫైండ్ చేస్తే మన ఇండియాలోని వెస్ట్ బెంగాల్లో 543ని ఫైండ్ చేయడం జరిగింది. తను టాప్లో ఉందట. వెస్ట్ బెంగాల్ స్టేట్ వచ్చేసి టాప్లో ఉంది. దీంట్లో జీబీబీసీలో ఎవ్రీ ఇయర్ 4 days ఫిబ్రవరిలో 4 days దీన్ని నిర్వహిస్తారు. గ్రేట్ బ్యాక్యార్డ్ బర్డ్ కౌంట్. అయితే ఈ వెస్ట్ బెంగాల్ అగ్రస్థానంలో ఉండడం ఇది వరుసగా 3వసారి అంట. నెక్స్ట్ న్యూస్ ఈస్ సిమోలు ఉత్సవం. అస్సాంలోనే ఒక ఫెస్టివల్ న్యూస్లోకి రావడం జరిగింది. అదేంటి, దాన్ని ఎవరు సెలబ్రేట్ చేసుకుంటారు, ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు? రెండవ సిమోలు ఉత్సవం. ఇది ఎవరు సెలబ్రేట్ చేసుకుంటారంటే అస్సాం వారు సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఇది ఒక ఫెస్టివల్, ఫ్లవర్స్కి చెందిన ఫెస్టివల్ అనమాట. బొంబాక్ సైబా, వికసించే బొంబాక్ సిబా. బొంబాక్ సైబా అనే ఫ్లవర్స్ వికసించినప్పుడు ఈ ఫెస్టివల్ని అయితే సెలబ్రేట్ చేసుకుంటారంట. ఏ స్టేట్లో అంటే అస్సాంలో సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఫిబ్రవరి 15th జరిగిందంట. ఇది ఫిబ్రవరి 15th. ఇక్కడ అస్సాంలో ఏ ప్రాంతంలో సెలబ్రేట్ చేసుకున్నారంటే బిస్వాంగ్నా ఎథ్నిక్ రిసార్ట్. ఎక్కడ ఉందంటే అస్సాంలో ఉంది. ఈ 2 రోజుల ఉత్సవంలో అంటే కొన్ని సెలబ్రేషన్స్లో భాగంగా సైక్లింగ్ అలాంటివి చేస్తారంట. ఏమేమి చేస్తారో చూసుకుందాం. సైక్లింగ్, క్యాంపింగ్ అండ్ నేషనల్ కుకింగ్స్, జాతి వంటలు, వివిధ రకాలైన వంటకాలు కూడా చేస్తారంట. సాంస్కృతిక ప్రదర్శనలు. ఈ రెండవ సిమోలు ఉత్సవం అనేది బొంబాక్ సైబా అనే ఫ్లవర్స్ వికసించినప్పుడు సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఏ స్టేట్ వాళ్ళు అంటే అస్సాం వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఎక్కడ సెలబ్రేట్ చేశారంటే బిస్వాంగ్నా ఎథ్నిక్ రిసార్ట్ ఎక్కడ ఉందంటే అస్సాంలో ఉంది. ఇక్కడ ఈ ఉత్సవంలో భాగంగా సైక్లింగ్, క్యాంపింగ్, మన వివిధ రకాల జాతి వంటలు అండ్ సాంస్కృతిక ప్రదర్శనలు అనేవి నిర్వహిస్తారంట. ఎప్పుడు జరిగిందంటే ఫిబ్రవరి 15th జరగడం జరిగింది.
నెక్స్ట్ న్యూస్ ఇస్ నాగాలాండ్ అటవీ ప్రాజెక్ట్కి స్కాచ్ అవార్డ్. నాగాలాండ్ అటవీ ప్రాంతానికి స్కాచ్ అవార్డ్ అయితే వచ్చిందంట. ఫర్ ద ఇయర్ 2024. ఎన్ఎఫ్ఎంపి నాగాలాండ్ ఫారెస్ట్ మేనేజింగ్ ప్రాజెక్ట్. ఎన్ఎఫ్ఎంపి అని కూడా అంటాము, నాగాలాండ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్. నాగాలాండ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్కి ఫర్ ద ఇయర్ 2024కి స్కాచ్ అవార్డ్ అయితే రావడం జరిగింది. మరి స్కాచ్ అవార్డ్ దేనికి ఇస్తారో చూసుకుందాం. ఈ స్కాచ్ అవార్డ్ అనేది ది స్కాచ్ అవార్డ్స్ ఆర్ గివెన్ టు పీపుల్, ప్రాజెక్ట్స్ అండ్ ఇండస్ట్రీస్ దట్ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ టు ద ప్రోగ్రెస్ ఆఫ్ ఇండియా. ఇండియా డెవలప్మెంట్లో భాగంగా వాళ్ళు కొంచెం వాళ్ళ వంతు కృషిని చేసిన వాళ్ళకి ఈ స్కాచ్ అవార్డ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. టు ద పీపుల్, ప్రాజెక్ట్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్. వ్యక్తులకు కానీ, ప్రాజెక్ట్స్కి కానీ, ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇది ఇవ్వడం జరుగుతుంది. దేనికంటే ఇండియా డెవలప్మెంట్కి కృషి చేసిన వాళ్ళు. టు ద ప్రోగ్రెస్ ఆఫ్ ఇండియా, ఇండియా డెవలప్మెంట్కి కృషి చేసిన వాళ్ళకి కానీ ఇది ఇవ్వడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. నాగాలాండ్ అటవీ ప్రాంతానికి స్కాచ్ అవార్డ్ అనేది ఫర్ ద ఇయర్ 2024కి ప్రజెంట్ చేయడం జరిగింది. ఈ 100వ స్కాచ్ సమ్మిట్ న్యూఢిల్లీలో జరిగిందంట రీసెంట్గా. దాంట్లో భాగంగానే దీన్ని ప్రజెంట్ చేశారు. 100వ స్కాచ్ సమ్మిట్ రీసెంట్గా న్యూఢిల్లీలో జరిగిందంట. న్యూఢిల్లీలోని హ్యాబిటేట్ సెంటర్లో. ఇప్పుడు జరిగిందంటే February 15న జరిగింది. అటవీ సంరక్షణ స్థిరమైన జీవనోపాధికి గాను నాగాలాండ్ అటవీ ప్రాంతానికి చెందినవారు అటవీ సంరక్షణకి అటవీ సంరక్షణ మరియు స్థిరమైన జీవనోపాధికి దీన్ని అయితే ప్రజెంట్ చేయడం జరిగింది. స్కాచ్ అవార్డుని అయితే ప్రజెంట్ చేయడం జరిగింది. ఎవరికంటే ఎన్ఎఫ్ఎంపి నాగాలాండ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్కి ప్రజెంట్ చేయడం జరిగింది. ఎప్పుడు దీన్ని అనౌన్స్ చేశారంటే రీసెంట్గా 100వ స్కాచ్ సమ్మిట్ అయితే జరిగింది న్యూఢిల్లీలో. అక్కడ దీన్ని అనౌన్స్ చేయడం అయితే జరిగింది. ఏ ఇయర్కి ఇచ్చారు అనేది కూడా ఇంపార్టెంట్. ఫర్ ద ఇయర్ 2024కి ప్రజెంట్ చేయడం జరిగింది. వాళ్ళు అటవీ సంరక్షణకు స్థిరమైన జీవనోపాధికి గాను దీన్ని ప్రజెంట్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ న్యూస్ ఇస్ ఒక కొత్త యాప్ అయితే ఆర్బీఐ యాప్ అయితే న్యూస్లోకి రావడం జరిగింది. దాని మెయిన్ ఎయిమ్ ఏంటి? ఆర్బీఐ డేటా యాప్. దీన్ని ఆర్బీఐ అయితే తీసుకొచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ మన ఆర్బీఐ గవర్నర్ వచ్చేసి సంజీవ్ మల్హోత్రా గారు కొత్త మొబైల్ అప్లికేషన్ యాప్ని అయితే ప్రవేశపెట్టింది. ఆర్బీఐ డేటాను సులువుగా యాక్సెస్ చేస్తుందంట. ఇది సులువుగా యాక్సెస్ చేసే కొత్త మొబైల్ యాప్. డేటాను సులువుగా యాక్సెస్ చేసే కొత్త మొబైల్ యాప్ అంట ఆర్బీఐ డేటా యాప్. దీన్ని ఎవరు తీసుకొచ్చారంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ తీసుకురావడం జరిగింది. ప్రజెంట్ మన ఆర్బీఐ గవర్నర్ వచ్చేసి సంజీవ్ మల్హోత్రా గారు. తను 26th గవర్నర్ జనరల్. 25th వచ్చేసి శక్తికాంత్ దాస్ గారు. అయితే మన ఫస్ట్ గవర్నర్ వచ్చేసి ఓస్బోర్న్ స్మిత్ 1935 to 1937. ఆర్బీఐ డేటా యాప్ అనేది కొత్త యాప్ రావడం జరిగింది. ఆర్బీఐ తీసుకొచ్చింది. అది డేటాని త్వరగా యాక్సెస్ చేస్తుందంట, సులువుగా యాక్సెస్ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ ఏ మొబైల్ యాప్. నెక్స్ట్ న్యూస్ ఇస్ పదవీ కాలం పొడిగింపు. పదవీ కాలం పొడిగింపు ఎవరెవరికి చేశారో చూసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి
ప్రధాన ఆర్థిక సలహాదారుగా వి అనంత నాగేశ్వరన్. మన ప్రధాన ఆర్థిక సలహాదారు ఎవరంటే వి నాగేశ్వరన్, వి అనంత్ నాగేశ్వరన్. వి అనంత్ నాగేశ్వరన్ గారి పదవిని మార్చ్ 2027 వరకు పొడిగించనున్నారు. 2027 వరకు పొడిగించడం అయితే జరిగింది. అయితే ఈ వి అనంత్ నాగేశ్వరన్ గారు మన ఆర్థిక సర్వేలో ఆర్థిక విధానాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారంట. అండ్ నెక్స్ట్ నీతి ఆయోగ్ సిఇఓతో కూడా పదవీ కాలం పొడిగించడం జరిగింది. నీతి ఆయోగ్ సిఇఓ పదవీ కాలం పొడిగింపు ఎప్పటి వరకు అంటే మార్చ్ 2027, మరో ఏడాది పొడిగించారంట. అంటే మార్చ్ 2026 వరకు పొడిగించడం జరిగింది. తను నీతి ఆయోగ్ బీవీఆర్ సుబ్రహ్మణ్యం గారు అంట. ప్రజెంట్ సిఇఓ వచ్చేసి బీవీఆర్ సుబ్రహ్మణ్యం గారు. వీరి పదవీ కాలం మరో సంవత్సరం అయితే పొడిగించడం జరిగింది. అండ్ ఉపాధ్యక్షుడు వచ్చేసి సుమన్ బేరీ. పదవీ కాలాల పొడిగింపు గురించి మనం న్యూస్లో చూసుకుందాం. ప్రధాన ఆర్థిక సలహాదారు వి అనంత్ నాగేశ్వరన్ గారి పదవీ కాలం 2027 వరకు పొడిగించడం జరిగింది. అండ్ నీతి ఆయోగ్ అధ్యక్షుడు సిఇఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం గారి పదవీ కాలం వచ్చేసి 1 yearకి పొడిగించడం అయితే జరిగింది. నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు వచ్చేసి సుమన్ బేరీ గారు. నెక్స్ట్ న్యూస్ ఇస్ ఎఫ్బిఐ వార్తల్లోకి ఎందుకు వచ్చిందో చూసుకుందాం. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఇది యుఎస్కి సంబంధించింది. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఎఫ్బిఐ అమెరికాకు చెందింది. ఇది రీసెంట్గా దీనికి నూతన అధ్యక్షుడైతే నియమితులు కావడం జరిగింది. 9th డైరెక్టర్ జనరల్, ఇది అమెరికాకు చెందింది. దీని 9th డైరెక్టర్ జనరల్ ఎవరంటే కష్ పటేల్. తను భారత సంతతికి చెందిన వ్యక్తి అంటారు. మన ఇండియన్ సంతతికి చెందిన వ్యక్తి. ఎవరు? ఎఫ్బిఐ నూతన డైరెక్టర్ జనరల్ కష్ పటేల్ గారు. 9th డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. తను మన భారత సంతతికి చెందిన వ్యక్తి అంట. ఎఫ్బిఐ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏ కంట్రీకి సంబంధించింది అంటే మన అమెరికాకి సంబంధించింది. అయితే ఎఫ్బిఐ తన పాత్ర వర్క్ ప్రోగ్రెస్ ఏంటో చూసుకుందాం. ఇట్ ఈస్ డొమెస్టిక్ ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ సర్వీస్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ అండ్ ఫెడరల్ లా ఎన్ఫోర్స్మెంట్. ఫెడరల్ లాస్ని తను ఎన్ఫోర్స్ చేస్తుందంట. ఫెడరల్ లాస్ని ఇంప్లిమెంట్ చేస్తుందంట. ఎవరు? ఎఫ్బిఐ, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. నేరాలు, అవినీతులు, హక్కుల ఉల్లంఘనల దర్యాప్తు చేస్తుందంట. నేరాలు, అవినీతులు, హక్కుల ఉల్లంఘన దర్యాప్తు చేస్తుంది. ఎవరు? ఈ ఎఫ్బిఐ ఇప్పుడు న్యూస్లోకి ఎందుకు రావడం జరిగిందంటే దానికి 9th డైరెక్టర్ జనరల్గా కష్ పటేల్ గారు, మన భారత సంతతికి చెందిన కష్ పటేల్ గారు అయితే నియమితులు కావడం జరిగింది.
అండ్ నెక్స్ట్ న్యూస్ ఇస్ ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శిగా ఒకరు నియమితులు కావడం జరిగింది. ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి తన నేమ్ వచ్చేసి శక్తికాంత దాస్. మన 25th ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ గారు రెండవ కార్యదర్శిగా నియమితులు కావడం జరిగింది. ప్రధానమంత్రికి రెండవ కార్యదర్శిగా రీసెంట్గా నియమితులు కావడం జరిగింది. ఎవరు? శక్తికాంత దాస్. తను వచ్చేసి 25th ఆర్బీఐ గవర్నర్. ప్రజెంట్ వచ్చేసి సంజీవ్ మల్హోత్రా గారు. అండ్ తను రెండవ కార్యదర్శి, ముఖ్య కార్యదర్శి అంటున్నాముగా ప్రధానమంత్రికి. మరి ఒకటవ కార్యదర్శి ఎవరో చూసుకుందాం. ఒకటవ కార్యదర్శి వచ్చేసి పీకే మిశ్రా గారు. పీకే మిశ్రా గారు వచ్చేసి మొదటి కార్యదర్శి. అండ్ రెండవ కార్యదర్శిగా శక్తికాంత్ దాస్ గారు నియమితులు కావడం జరిగింది. తన మాజీ ఆర్బీఐ గవర్నర్ అన్న విషయం తెలిసిందే. నెక్స్ట్ న్యూస్ ఈస్ మారిషస్ కంట్రీకి 57వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు మన ప్రధానమంత్రి చీఫ్ గెస్ట్గా వెళ్ళబోతున్నారంట. 57వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. ఏ కంట్రీ అంటే మారిషస్. మారిషస్ కంట్రీ మార్చ్ 12న స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అయితే జరుపుకుంటుంది. ఏ ఇయర్లో తనకి స్వాతంత్రత లభించిందంటే 1968. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు 57వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. వేడుకలు నిర్వహించుకోబోతుంది. దానికి చీఫ్ గెస్ట్గా మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు వెళ్ళడం జరుగుతుంది. నరేంద్ర మోడీ గారు హాజరు కాబోతున్నారట. మరి లాస్ట్ ఇయర్ 56th సెలబ్రేషన్స్కి మన ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు వెళ్ళారంట. ద్రౌపది ముర్ము ఇప్పుడు 56th ఇండిపెండెన్స్ సెలబ్రేషన్స్కి. ఇప్పుడు జరిగేది 57th సెలబ్రేషన్స్. దానికి మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు చీఫ్ గెస్ట్గా వెళ్ళబోతున్నారంటే ఏ కంట్రీ అంటే మారిషస్ కంట్రీ. ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నారంటే March 12th. 1968లో వాళ్ళకి స్వాతంత్రం రావడం జరిగింది. మరి మారిషస్ అధ్యక్షుడు ఎవరో చూసుకుందాం. నవీన్ రామ్ గులాం. మారిషస్ కంట్రీ అధ్యక్షుడు ఎవరు? రామ్ గులాం. గారు. నెక్స్ట్ న్యూస్ ఇస్ అలీ ఐ లిగాంగ్ మిస్సింగ్ తెగ అస్సాం. మరో ఫెస్టివల్స్కు ముందుకు వచ్చింది. దాని నేమ్ వచ్చేసి అలీ ఐ లిగాంగ్. ఏ తెగ వారు సెలబ్రేట్ చేసుకుంటారంటే మిస్సింగ్. అలీ ఐ లిగాంగ్ ఫెస్టివల్ అస్సాంలో సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్ అంట. ఏ తెగకు చెందిన వారు సెలబ్రేట్ చేసుకుంటారంటే మిస్సింగ్ తెగకు చెందినవారు. అయితే ఇది ఒక విత్తనాల ఫెస్టివల్ అంట. విత్తనాలు నాటే టైంలో సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్. మనం నాటే సమయంలో సెలబ్రేట్ చేసుకునే వ్యవసాయ పండుగ. ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారంటే అస్సాంలో. ఏ తెగకు చెందినవారు? మిస్సింగ్ తెగ. ఫెస్టివల్ నేమ్ వచ్చేసి అలీ ఐ లిగాంగ్. వ్యవసాయ పండుగ. అస్సాంకి చెందిన ఒక వ్యవసాయ పండుగ. మిస్సింగ్ తెగ వారు సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది.
నెక్స్ట్ న్యూస్ ఇస్ ప్రపంచ మెమొరీ లీగ్ అనేది రీసెంట్గా రావడం జరిగింది. దాని ఛాంపియన్గా మన ఇండియాకి చెందిన వ్యక్తి 20 years ఓల్డ్ మ్యాన్ అనే ఛాంపియన్గా నిలవడం జరిగింది. వరల్డ్ మెమొరీ లీగ్ ప్రపంచ మెమొరీ లీగ్ ఛాంపియన్. వరల్డ్ మెమొరీ లీగ్ ఛాంపియన్ ఇండియాకి చెందిన వ్యక్తి అంట. తన నేమ్ వచ్చేసి విశ్వరాజ్ కుమార్. తన ఏజ్ వచ్చేసి 20 years అంట. ఇండియన్ స్టూడెంట్, భారత విద్యార్థి. తను 80 ర్యాండమ్ నెంబర్స్ని 13.50 secondsలో అండ్ 30 చిత్రాలను 8.40 secondsలో చెప్పాడంట. ఎవరు? విశ్వరాజ్ కుమార్. తన ఏజ్ వచ్చేసి 20 years అంట. తను ఇండియన్ స్టూడెంట్, భారత విద్యార్థి అంట. వరల్డ్ మెమొరీ లీగ్ ఛాంపియన్గా నిలవడం జరిగింది. తను 80 ర్యాండమ్ నెంబర్స్ని 13.5 secondsలో చెప్పడం జరిగింది. 30 చిత్రాలను 8.40 secondsలో చెప్పారంట. నెక్స్ట్ న్యూస్ ఇస్ నయనామృతం 2.0. నయనం మీన్స్ ఐస్. నయనామృతం 2.0 ఎవరు తీసుకురావడం జరిగిందంటే కేరళ గవర్నమెంట్ తీసుకొచ్చిందంట. నయనామృతం 2.0 కేరళ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. నయనామృతం అదేంటంటే కంటి పరీక్షకు సంబంధించింది. AI ఆధారిత కంటి పరీక్ష, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కంటి పరీక్ష. AIని ఉపయోగించి కంటిని స్క్రీనింగ్ చేస్తారంట. ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రభుత్వ నేతృత్వంలోని AI సహాయక స్క్రీనింగ్ సెంటర్ ఏంటి? నయనామృతం 2.0. ఏ స్టేట్లో స్టార్ట్ అయిందంటే కేరళ స్టేట్లో స్టార్ట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్, తొలి సౌల్ లీడర్షిప్ కాన్క్లేవ్. ఎక్కడ జరిగిందో చూసుకుందాం. దిస్ ఈజ్ ద ఫస్ట్ అనమాట. సౌల్ లీడర్షిప్ కాన్క్లేవ్ అనేది ఎక్కడ నిర్వహించారంటే న్యూఢిల్లీలో నిర్వహించడం జరిగింది. న్యూఢిల్లీ. ఎవరు నిర్వహించారంటే ఆర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు నిర్వహించడం అయితే జరిగింది. ఎక్కడ అంటే స్కూల్ ఆఫ్ అల్టిమేట్ లీడర్షిప్. తొలి సౌల్ లీడర్షిప్ కాన్క్లేవ్ వచ్చేసి న్యూఢిల్లీలో నిర్వహించారంటే ఎవరు నిర్వహించారంటే ఆర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు స్కూల్ ఆఫ్ అల్టిమేట్ లీడర్షిప్లో నిర్వహించడం అయితే జరిగింది. వికసిత్ భారత్ కోసం నాయకత్వం అభివృద్ధి నొక్కి చెప్తుందంట. ఇన్ ద పార్ట్ ఆఫ్ వికసిత్ భారత్ 2047 కల్లా వికసిత్ భారత్ని మనం సక్సెస్ చేయడానికి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నాము. దాంట్లో నాయకత్వం అభివృద్ధి చేయడానికి, లీడర్షిప్ క్వాలిటీస్ అభివృద్ధి చేయడానికి అని చెప్పేసి సౌల్ లీడర్షిప్ కాన్క్లేవ్ని అయితే తీసుకురావడం జరిగింది. ఎవరంటే ఆ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు తీసుకురావడం జరిగింది. అయితే ఈ సౌల్ క్యాంపస్ని అయితే తీసుకొచ్చారంట. అది ఎక్కడుందంటే గిఫ్ట్ సిటీగా ఫేమస్ అయింది. ఏంటంటే ఇక్కడ అంటే గుజరాత్లో ఉంది. గిఫ్ట్ సిటీ గుజరాత్లో సౌల్ క్యాంపస్ని అయితే పెట్టారంట. సౌల్ క్యాంపస్ వికసిత్ భారత్లో లీడర్షిప్ క్వాలిటీస్ ఇంక్రీజ్ చేయడానికి,
వికసిత్ భారత్ కోసం నాయకత్వం అభివృద్ధి నొక్కి చెప్తున్నారు. నాయకత్వం అభివృద్ధి అంటే లీడర్షిప్ క్వాలిటీస్ని అభివృద్ధి చేసే దాంట్లో భాగంగా ఏం తీసుకొచ్చారంటే సోల్ లీడర్షిప్ కాన్క్లేవ్. ఫస్ట్ టైం సోల్ లీడర్షిప్ కాన్క్లేవ్ అయితే పెట్టారంట. న్యూఢిల్లీలో పెట్టడం జరిగింది. ఎవరు అధ్యక్షత వహించారు దానికంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు. ది లాస్ట్ న్యూస్ ఈస్ మైక్రోసాఫ్ట్ మాగ్మా ఏఐ మోడల్. మైక్రోసాఫ్ట్ ఒక కొత్త ఏఐ మోడల్ని అయితే తీసుకొచ్చింది. దాని నేమ్ వచ్చేసి మాగ్మా. వాస్తవ ప్రపంచంలో చూడగల, చదవగల, చర్య తీసుకోగల ఏఐ మోడల్. మైక్రోసాఫ్ట్ ఒక కొత్త ఏఐని అయితే తీసుకురావడం జరిగింది. న్యూ ఏఐ మోడల్, అది వచ్చేసి మాగ్మా. ప్రజెంట్ వాస్తవ ప్రపంచంలో చూడగలదంట, మాట్లాడగలదు, రాయగలదు. ఇన్ స్పెషాలిటీస్ చూడగలదు, మాట్లాడగలదు అండ్ చర్య తీసుకోగలదంట. అంటే రియాక్ట్ అవుతుందంట, చర్య తీసుకోగలదు. దీన్ని ఎవరు డెవలప్ చేశారంటే మైక్రోసాఫ్ట్ డెవలప్ చేయడం జరిగింది. ఎవరితో కలిసి డెవలప్ చేసిందో చూసుకుందాం. మైక్రోసాఫ్ట్ రీసెర్చ్, మేరీల్యాండ్ యూనివర్సిటీ, విస్కాన్సిన్ మాడిసన్ యూనివర్సిటీ, మైక్రోసాఫ్ట్ రీసెర్చ్, మేరీల్యాండ్ యూనివర్సిటీ. ఇది జస్ట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. విస్కాన్సిన్ మాడిసన్ యూనివర్సిటీ, విస్కాన్సిన్ మాడిసన్ యూనివర్సిటీ, కేస్ట్ అండ్ వాషింగ్టన్ యూనివర్సిటీ. దీన్ని అభివృద్ధి చేశారంట. ఈ మాగ్మా ఏఐ మోడల్ని అభివృద్ధి చేశాయంట. కొత్తగా వచ్చిన ఏఐ మోడల్ వచ్చేసి మాగ్మా ఏఐ మోడల్. అది చూడగలదంట, మాట్లాడగలదు, ప్లస్ చర్య తీసుకోగలదు, రియాక్ట్ కూడా అవ్వగలుగుతుందంట. దీన్ని ఎవరు డెవలప్ చేశారు, అభివృద్ధి చేశారంటే మైక్రోసాఫ్ట్ రీసెర్చ్, మేరీల్యాండ్ యూనివర్సిటీ, విస్కాన్సిన్ మాడిసన్ యూనివర్సిటీ, కేస్ట్ అండ్ వాషింగ్టన్ యూనివర్సిటీ దీన్ని అభివృద్ధి చేయడం అయితే జరిగింది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.